రెయిన్బో హాస్పిటల్ సిల్వర్ జూబ్లీ ఆఫర్ లో భాగంగా ఈ డిసెంబర్ 31, 2024 లోగా రిజిస్టర్ చేసుకున్న వారికి IVF కేవలం 99,000 రూపాయలకే పొందండి. డిప్యూటీ స్పీకర్ పదవి దగ్గర దాకా వచ్చేసింది. ఇంకేముంది, మేడం ఆ చైర్లో కూర్చున్నట్టే అని అనుచరులు కళ్ళుగనిలోపే చెక్ పడింది. ఇక విప్ అనుకున్నారు, మహిళా కోటాలో ఇచ్చేద్దామని అనుకున్నారు. కానీ అది కూడా అందినట్టే అంది, చేజారిపోయిందట. అన్నీ వచ్చినట్టే వచ్చి వెనక్కి తంతున్న ఆ మేడం ఎవరు? అది స్వయంకృతమా లేక కూటమి రాజకీయమా? ఉన్న ఏకైక మహిళా ఎమ్మెల్యే లోకం నాగమాధవి విజయనగరం జిల్లా నెల్లిమర్ల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అనుకోకుండా వచ్చిన అవకాశం, కూటమి నేతల సహకారంతో భారీ మెజార్టీతో చట్టసభల్లో అడుగుపెట్టారామె. కానీ ఎన్నికల టైంలో అందరం కలిసికట్టుగా పనిచేసుకుందామని చెప్పిన మాధవి ఆ తర్వాత సెకండ్ ఫేస్ చూపిస్తున్నారని, కూటమి నేతలతో కలిసి రావడం లేదు అన్న అభిప్రాయం బలపడుతోందట. ఈ వైఖరితోనే కీలక పదవుల్ని సైతం దూరం చేసుకుంటున్నారు అన్న అభిప్రాయం బలపడుతోంది. పదవుల విషయంలో నెల్లిమల్ల ఎమ్మెల్యేకు ప్రాధాన్యం ఇవ్వాలని చూసిందట జనసేన అధిష్టానం. మహిళా కోటాలో ఏదో ఒక మంచి పోస్ట్ ఇవ్వాలన్న చర్చ పార్టీలో జరిగినట్టు సమాచారం. ఆ క్రమంలోనే ఆమెకు డిప్యూటీ స్పీకర్ పదవి ఖాయమని అనుకున్నారు అంతా. నియోజకవర్గంలో కూడా ఈ విషయమై గట్టి ప్రచారమే జరిగింది. ఇక డిప్యూటీ స్పీకర్ పదవి గ్యారంటీ అని ఫిక్స్ అయ్యారట ఎమ్మెల్యే అనుచరులు. కానీ కూటమి సమీకరణాలు అనుకూలించకపోవడంతో ఆ పదవి దక్కలేదు. దీంతో నియోజకవర్గంలో తన స్థాయి మరచి వ్యవహరించడం మొదలుపెట్టారట ఎమ్మెల్యే. డిప్యూటీ స్పీకర్ ఇవ్వలేదు అన్న కసితో స్థానికంగా ఉన్న టీడీపీ నాయకులను కనీసం పట్టించుకోకుండా ఏకపక్షంగా వ్యవహరించడం మొదలుపెట్టినట్టు టాక్ మొదలైంది. అంతేకాదు ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా టీడీపీ నాయకులు వస్తే పనులు చేయవద్దు అంటూ ఆదేశాలు ఇచ్చినట్టు చెప్పుకుంటున్నారు. ఇక సెగ్మెంట్ పరిధిలో అభివృద్ధి పనుల్లో కూడా టీడీపీ నాయకులకు ప్రాధాన్యం తగ్గించేసి ఏకంగా వైసీపీ వాళ్లకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు అన్న సమాచారం కల్లకల్లం రేపుతోంది. ఈ విషయమై నియోజకవర్గంలో బహిరంగ చర్చ జరుగుతోందట. అలాగే ఇటీవల జరిగిన బదిలీల విషయంలో కూడా టీడీపీ నాయకుల్ని ఏమాత్రం సంప్రదించలేదని సమాచారం. తన చెప్పు చేతలలో ఉండే అధికారులనే ఎమ్మెల్యే మాధవి నియోజకవర్గానికి తెచ్చుకున్నారు అంటూ విమర్శిస్తున్నారు తెలుగుదేశం నాయకులు. చివరికి ఆమెను కలవాలి అంటే టీడీపీ నియోజకవర్గ ముఖ్య నాయకులకు సైతం అపాయింట్మెంట్ దొరకడం లేదట. కాదు కూడదని నేరుగా ఎవరైనా వెళితే అంతే సంగతులు. లాబీలో అలా కూర్చొని విసిగి వేసారి తమ మీద తమకే చిరాకు పుట్టి వాళ్ళు వెళ్ళిపోవాలే తప్ప ఎమ్మెల్యే దర్శన భాగ్యం మాత్రం కలగదట. స్వయంగా టీడీపీ నెల్లిమల్ల ఇన్ఛార్జికే ఇలాంటి పరిస్థితి వచ్చింది అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి నియోజకవర్గంలో. ఇలాంటి పరిస్థితుల్లో సైతం మాధవికి విప్ పదవి వస్తుంది అన్న చర్చ జరిగింది. దీంతో ఉలిక్కిపడ్డ స్థానిక టీడీపీ నాయకులు తమదైన స్టైల్లో పావులు కదిపినట్టు తెలిసింది. ఏ పదవి లేకుండానే ఈమె మనకు పట్టపగలే చుక్కలు చూపిస్తున్నారు. ఇక విప్ పోస్ట్ వస్తే కనీసం నియోజకవర్గంలో తిరగనిస్తారా అనుకుంటూ పార్టీ మండల అధ్యక్షులు మీటింగ్ పెట్టుకొని మ్యాటర్ని అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లారట. ఈ క్రమంలోనే ఇటీవలే ఎమ్మెల్యే మాధవిని అటు టీడీపీ నాయకులను అమరావతికి పిలిపించుకున్నారు రెండు పార్టీల పెద్దలు. సమన్వయంతో వెళ్లాలని ఇరుపక్షాల నుంచి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు అన్నది నియోజకవర్గంలో టాక్. మొత్తం పరిణామాలపై ఓ నివేదికను కూడా తీసుకుందట టీడీపీ అధిష్టానం. దాన్ని బట్టి చూస్తే మాధవికి విప్ పదవిస్తే స్థానికంగా టీడీపీ భూస్థాపితమేనని పార్టీ పెద్దలు ఫిక్స్ అయ్యారని, అందుకే దగ్గరిదాకా వచ్చిన కీలక పదవి చేజారింది అన్న ప్రచారము జరుగుతోంది. ఎమ్మెల్యే మాధవికి ముఖ్యమైన పదవులు దక్కకపోవడానికి టీడీపీ నాయకులు కారణం కాదని, అంతా స్వయంకృతమేనని చెప్పుకుంటున్నారు నెల్లిమర్లలో. ఇప్పటికైనా ఆమె కూటమి నేతలతో సమన్వయం చేసుకుంటారా లేక నా రూటే సపరేటు అంటారా అన్నది చూడాలి అంటున్నారు పరిశీలకులు.